బ్రదర్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రపంచంలోనే గూగుల్ కంపెనీ అమెరికా తర్వాత మరి ముఖ్యంగా భారతదేశంలో చాలా భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడం గురించి ఒక ఏపీ యువతకి నీ అభిప్రాయం అంటే ఏమంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ గారికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా యువత ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు కానీ కొంతమంది పక్క దేశాలకు కానీ వెళ్ళారు. కానీ అటువంటిది ఎక్కడో అమెరికాలో ఉండే గూగుల్ సంస్థని ఇండియాకి, అది మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ఎంతో కృషి చేసిన మన ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారికి మనందరి యువత తరపున థ్యాంక్స్ చెప్పాలి. అంతేకాకుండా ఏంటంటే అసలు యువత ఒకప్పుడు ఐటీ అన్నది బాబు గారు తీసుకొచ్చారు. హైదరాబాద్ని ఎంతో డెవలప్ చేశారు. ఇప్పుడు ఐటీ అంటే బాబు గారు అంటే ఐటీ. అలాగే ఇప్పుడు గూగుల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఏ డేటా సెంటర్ పెడుతున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందంటే అంటే లోకేష్ గారు, లోకేష్ అంటే తీసుకొచ్చారు, గూగుల్ని తీసుకొచ్చారు అని చెప్పుకుంటారు ప్రజలందరూ, యువత కూడా. ప్రజెంట్ వైజాగ్‌లో ఎన్నో కంపెనీలు క్యూ కట్టి వస్తున్నాయి. టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, నెంబర్ ఆఫ్ కంపెనీస్. గతంలో వైజాగ్ చూసుకుంటేనేమో ఒక్క కంపెనీ కూడా లేదు. ఉన్న కంపెనీలు కూడా తరిమించి పంపించారు. సో ప్రీవియస్ వైజాగ్‌కి ఇప్పుడు వైజాగ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే నువ్వేమంటావు? డిఫరెన్స్ అంటే మెయిన్గా ఏంటంటే యువతకి ఏమీ జాబ్స్ ఏమి లేవు బ్రో. ఏపీలో ఏంటంటే మీకు వైజాగ్ అన్నది కొంచెం అప్గ్రేడెడ్ డెవలప్డ్ సిటీ, తెలంగాణలో హైదరాబాద్ ఎలా అయితే ఉందో అలా. కాకపోతే ఏంటంటే మనకి హైదరాబాద్ డెవలప్ అయిందంటే మెయిన్ మనకి ఐటీ సెక్టర్ ద్వారాను, కంపెనీల ద్వారా. కానీ మనకి వైజాగ్ కానీ మన ఆంధ్రాలో వచ్చేసరికి ఎటువంటి పెద్ద కంపెనీస్ కానీ ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ ఏమీ లేవు. కాకపోతే గత 5 సంవత్సరాలు కనీసం ఎవరు కృషి కూడా చేయలేదు. మంత్రులు కానీ ఎవరు పట్టించుకోలేదు. సో ఏ కంపెనీలు లేవు. వచ్చిన కంపెనీలు అంటా పెట్టిన ఎంఓయూలు చేసుకున్న వల్ల పచ్చళ్ళు, బొబ్బట్లు, ఇంకా చేపలు, రొయ్యలు అలాంటివి పెట్టుకున్నాం తప్పించి ఇలా ఐటీ కానీ కొత్తగా అప్గ్రేడెడ్ వెర్షన్స్ కానీ కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ తీసుకొద్దామని కానీ యువతకి కొంత హెల్ప్ చేద్దామని కానీ సుమారు సంవత్సరానికే బోల్డ్ మంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు యువత. ఎటు వెళ్ళాలో తెలీదు. అందరూ బస్సు ఎక్కామా లేదా ట్రైన్ ఎక్కామా, హైదరాబాద్ వచ్చామా, విజయవాడ వెళ్ళామా, బెంగళూరు వెళ్ళామా, ఆంధ్ర వాళ్ళందరూ. కానీ ఒక్క నాయకుడు కూడా ఏంటంటే మన ఆంధ్రాలోనే ఉండి ఒక్క ఉద్యోగం ఇప్పించాలన్న థాట్ అన్నది ఎవరికీ లేదు. ఎప్పుడు చూసినా హైదరాబాద్ బెంగళూరు లేదా ఫారెన్ వెళ్ళిపోయామా అంతే. మన ఆంధ్రాకి ఏం చేద్దాం అన్నది ఏం లేదు. అప్పుడే విడిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో మీకు అందరికి తెలిసిందే. ఇప్పుడు వరకు ఏం చేసింది లేదు. కానీ లోకేష్ గారు ఎంతో కృషి చేసి మన ఆంధ్రాకి ఒక మైల్ రాయి లాంటిది గూగుల్ సంస్థను తీసుకొచ్చి యువతకి ఎంతో మేలు చేశారు. గూగుల్ అనే కాదు, ఇంకా గూగుల్ బాటలోనే ఇంకా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎన్నో మన ఆంధ్రాకి వస్తాయి. అంతేకాకుండా మన ఆంధ్ర ఎంతో డెవలప్ అవుద్ది. యువతకి మంచి ఉపాధి అన్నది కల్పిస్తారని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రజెంట్ గవర్నమెంట్ మీద, లోకేష్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది యువత తరపు నుంచి. మరి అయితే ఇప్పుడు ఇందాక చెబుతున్నారు గత ప్రభుత్వం ఎటువంటి కృషి చేయలేదని చెప్పేసి. గతంలో ఐటీ మినిస్టర్గా పనిచేసినటువంటి అమర్నాథ్ మాట్లాడుతూ గూగుల్ విశాఖ రావడం పెద్ద విషయమా అని చెప్పేసి చాలా తేలిగ్గా తీసిపారేశాడు గూగుల్ కంపెనీని. అన్ని లక్షల కోట్ల పెట్టుబడి వస్తుంటే ఏమంటారు అమర్నాథ్ వ్యాఖ్యల గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఐటీ మినిస్టర్ ఎవరండి మనకి, అంటే నాకు ఐడియా లేదు. అమర్నాథ్ అండి మాట్లాడుతుంటాడు కదా. అమర్నాథ్, ఓహో గుడ్డు మినిస్టర్ అంటారు ఆయనేనండి. ఓకే, కోడిగుడ్డు అంటారా? కోడిగుడ్డు మినిస్టర్. ఇంకా ఆయన ఇంకా పొద్దుగా అవ్వలేదండి పాపం. ఇంకా కోడిగుడ్డు ఏంటండి అంటే దానికి ఫేమస్ ఏంటి? అసలు ఆయన పేరు అమర్నాథ్ అన్న ఐటీ మినిస్టర్ అన్న ఎవరికి తెలియదండి. గుడ్ మినిస్టర్ అంటే బాగా తెలుస్తుంది. ప్రెసెంట్ అయినా గత 5 సంవత్సరాలు అయినా ఇంకా పొదుగు అవ్వలేనట్లుంది గుడ్డు. మరి ఇంకా ఎక్కడో ఏ కోళ్ల ఫామ్లోనే ఉండుంటాడు పాపం. రీసెంట్గా మళ్ళీ ఆయన పాపం పిల్లడంతో మైకి పట్టుకుని వచ్చి ఉంటాడు రీసెంట్గా. గూగుల్ సంస్థను తీసుకురావడం అన్నది అంత తేలికైతే గత 5 సంవత్సరాల్లో కనీసం మీరు ఏం తీసుకొచ్చారు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? గూగుల్ని పక్కన పెట్టండి, చిన్న ఐటీ కంపెనీ అని తీసుకొచ్చారా? మీరు తీసుకొచ్చిందల్లా పచ్చళ్ళు, చేపలు, రొయ్యలు షాపులు, అవి కూడా ఏవో పెద్దది అన్నట్లు. అది కాకుండా మీరు ఓపెనింగ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ షాపులు. ఐటీ మినిస్టర్ మీరు అసలు నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అమ్ముకునే వాళ్ళ కూడా తెలియదు. మీకేంటంటే గూగుల్ సంస్థను తీసుకురావడం అంటే ఏదో గుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ వేసుకుని అంత ఈజీ అనుకుంటున్నారు. కానీ కాదు. ఎంతో కృషి చేస్తే కానీ, ఎంతో పట్టుదలతోటి వాళ్ళతోటి సంప్రదింపులు అనేవి జరిగితే కానీ కుదరవు అంత పెద్ద సంస్థల్లో మనకి ఆంధ్రప్రదేశ్కి రావడానికి. మీరంటే గత 5 సంవత్సరాల శుభ్రంగా ఆడుకుని ఆ పచ్చళ్ళు ఎమ్మెల్యేలు అందరికీ చూపించుకుంటూ మేము ఎన్ని జాబులు తీసుకొచ్చాం, మేము యువతకి ఎంత ఉపాధి కల్పించాం అంటే, ఆ పచ్చళ్ళు ఎమ్ముకోవాలంటే ప్రియ పచ్చళ్ళే మనం తినొచ్చు. మనం పచ్చళ్ళు ఎవడు తింటాడు మామూలుగా? ఏదైనా విజనరీ అంటే బాబు గారు ఒకప్పుడు ఐటీని తీసుకొచ్చారు. అలాంటి విజనరీ లీడరే ఇప్పుడు లోకేష్ గారు ఏం తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి.
నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను, తండ్రికి తగ్గ తనయుడు అంటే లోకేష్ గారు. సింపుల్గా ఏంటంటే ఒక విజనరీ లీడర్కి ఇంకో విజనరీ లీడర్ పుట్టాడు అంతే. యువతకి పూర్తి నమ్మకం ఉంది నారా లోకేష్ గారి మీద, ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ మీద. ఫైనల్గా ఒకటే విషయం చెప్తున్నాను, థ్యాంక్ యూ టు నారా లోకేష్ గారు, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. యువత తరపున చాలా ధన్యవాదాలు. మీరు ఎలాగే ముందుకు సాగాలి, ఎన్నో మరింత కంపెనీలు తీసుకురావాలి. అలాగే మన క్వాంటమ్ వ్యాలీ కూడా తొందరలోనే, అత్యంత తొందరలో పూర్తయ్యి యువతకి బాగా ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను.